నువ్వు ఒక 1,00,00,000 పెట్టి ఇల్లు కొంటున్నావా? ఖచ్చితంగా మోసపోతావు. ఎందుకంటే హౌస్ అనేది మన అందరి కల. కానీ అది ఎలాంటి హౌస్ తీసుకోవాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియదు. కొంతమందికి మాత్రమే తెలుసు. నువ్వు బిల్డర్స్ దగ్గర ఇల్లు కొంటున్నావంటే ఖచ్చితంగా మోసపోతావు. అది హైదరాబాద్‌లో. ఎందుకంటే 50% మాత్రమే బిల్డర్స్ క్వాలిటీగా కడుతున్నారు. తర్వాత 50% మంది మాత్రం చాలా అంటే వరస్ట్‌గా కడుతున్నారు. ఏ మెటీరియల్ వాడుతున్నారా? ఏ స్టీల్ వాడుతున్నారా? ఎంత స్ట్రెంత్ ఇస్తున్నారా? నేను ఫస్ట్ ఫ్లోర్ ఏసుకుంటానా ఫ్యూచర్‌లో? ఏసుకుంటే ఎంత ఇబ్బంది అయిద్ది అని మాత్రం ఎప్పుడూ ఆలోచించవు. మీకు ఏ రేటుకొస్తుంది? ఏ లొకేషన్‌లో ఉంటుంది? నీకెంత ఆఫీస్ దగ్గరలో ఉంటుందనేది చూసుకుంటున్నారు కానీ, ఈ బిల్డింగ్ ఎంత క్వాలిటీగా ఉంది? ఈ ఇల్లు ఎంత గట్టిగుంది? ఎంత స్ట్రెంత్ ఇచ్చారు? నేను ఒక ఫ్యూచర్‌లో ఫస్ట్ ఫ్లోర్ ఏసుకుంటే ఇది పనికొస్తదా? లేదా? అనేది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే మామ నువ్వు ఇంట్లోకొచ్చిన ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత మొత్తం క్రాక్స్ వచ్చేసి మొత్తం ప్యాచ్ వర్క్సే ఉంటాయి. హైదరాబాద్‌లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవ్వరైనా సరే ఇల్లు కొంటున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే సెండ్ చేయండి కంపల్సరీగా. వాళ్ళకి మీరు చెప్పండి. ఇల్లు కొంటున్నావంటే జాగ్రత్త తీసుకో. తెలిసి చూసి మంచి ఇల్లు క్వాలిటీగా కట్టిన ఇల్లు మాత్రమే కొనుక్కో హైదరాబాద్‌లో. బిల్డర్స్ దగ్గర కొంటున్నావంటే నువ్వు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని, నీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడిగి మాత్రమే కొనుక్కోండి.